ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పొలిటికల్ గా మళ్ళీ యాక్టివ్ కాబోతున్నారా? జైలు నుంచి విడుదలయ్యాక అనారోగ్య సమస్యలతో ఇంటికే పరిమితమైన కవిత ఇప్పుడు రేవంత్ సర్కార్ను ఇబ్బంది పెట్టేందుకు ఓ బ్రహ్మాస్త్రాన్ని సిద్ధం చేస్తున్నారా? ఈ అస్త్రంతో రేవంత్ సర్కార్కు ఇబ్బందులు తప్పవా? ఇంతకీ కవిత పొలిటికల్ రిటర్న్ ఎలా ఉండబోతోంది? ఎమ్మెల్సీ కవిత పొలిటికల్ గా మళ్ళీ యాక్టివ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి బెయిలుపై వచ్చిన కవిత కొద్ది రోజులుగా ఇంటికే పరిమితమయ్యారు. జైల్లో ఉండగా అనారోగ్యం సమస్యలు ఎదురు కావడంతో ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఇప్పుడు ఆరోగ్యం కాస్త మెరుగుపడడంతో త్వరలోనే బయటకు వస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న కల్వకుంట్ల కవిత ఇప్పుడు ఎలాంటి అస్త్రంతో బయటకు వస్తారు? రేవంత్ సర్కార్ ను ఎలా ఎదుర్కోబోతున్నారు అనేది ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. గత కొద్ది రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా కులగణన సర్వే జరుగుతుంది. ఇటీవల కల్వకుంట్ల కవిత నివాసంలో కూడా అధికారులు కులగణన సర్వే చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు కవితకు సంబంధించిన ఫోటోలు మీడియాకు రిలీజ్ చేశారు. అయితే జైలు నుంచి బయటకు వచ్చాక కవిత మీడియా కంటపడకుండా తిరుగుతున్నారు. కానీ ఇప్పుడు మాత్రం కులగణనకు సంబంధించిన ఫోటోలు ఆమెనే స్వయంగా బయటకు పంపడంతో పొలిటికల్ రీ ఎంట్రీ కన్ఫర్మ్ అయినట్టేనని పార్టీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో రేవంత్ సర్కార్ పై కేటీఆర్, హరీష్ రావు విరోచిత పోరాటం చేస్తున్నారు. సీఎం రేవంత్ ను ప్రతి విషయంలోనూ ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరి నేతలకు కవిత తోడైతే మరింత జోష్ వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ బీఆర్ఎస్ కు పెద్ద దెబ్బనే చెప్పాలి. కవిత అరెస్ట్ తర్వాత కేసీఆర్ కూడా సైలెంట్ కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ లిక్కర్ స్కామ్ లో కవిత పాత్రపై సిబిఐ ఎలాంటి ఆధారాలు చూపించకపోవడంతో సుప్రీంకోర్టు కవితకు బెయిల్ మంజూరు చేసింది. అయితే జైలు నుంచి బయటకు వస్తూనే మోడీ సర్కార్ పై కవిత యుద్ధం ప్రకటించారు. రానున్న రోజుల్లో మోడీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పర్యటిస్తానని ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఆమె ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో కవిత రీఎంట్రీపై రకరకాల ప్రచారం జరిగింది. కవితకి రీఎంట్రీ దసరాకు ఉంటుందని బీఆర్ఎస్ నేతలు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత అనారోగ్యం కారణంగా కవిత ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారని ప్రకటించారు. ఇటీవల కవిత ఆరోగ్యం కుదుట పడడంతో తిరిగి పాలిటిక్స్ పై దృష్టి సారించారని త్వరలోనే ప్రజల ముందుకు రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే కవిత కులగణనకు సంబంధించిన ఫోటోలు బయటకు రిలీజ్ చేసినట్టు సమాచారం. మరోవైపు కవిత గతంలో బీఆర్ఎస్ పక్షాన పోరాటం చేశారు. ఫూలే ఫ్రంట్ ఏర్పాటు చేసి బీసీల అభివృద్ధి కోసం ప్రయత్నించారు. ఇప్పుడు ఇదే ఎజెండాగా కవిత ముందుకు రాబోతున్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే ప్రతిరోజు బీసీ సంఘాల నేతలతో కవిత సమావేశం అవుతున్నారట. రాష్ట్రంలో బీసీల సమస్యలను అడిగి తెలుసుకుంటూ నోట్ చేసుకుంటున్నారట. అంతేకాదు బీసీల సమస్యల పరిష్కారం కోసం వారి సలహాలు, సూచనలు సైతం తీసుకుంటున్నట్టు తెలిసింది. మరోవైపు తెలంగాణ జాగృతి కూడా మళ్లీ యాక్టివ్ చేసే యోచనలో కవిత ఉన్నట్టు సమాచారం. గతంలో తెలంగాణ జాగృతి పేరుతో అనేక సేవా కార్యక్రమాలు కొనసాగించారు. కానీ కవిత జైలుకెళ్లాక జాగృతి సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇప్పుడు జాగృతిని మరోసారి యాక్టివ్ చేసేందుకు జాగృతి నేతలతోనూ వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా పూలే ఫ్రంట్ ఎజెండాతో కవిత ముందుకు రాబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం కులగణనపై ఏర్పాటైన డెడికేటెడ్ కమిషన్ ను కూడా కవిత కలవబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే తన వద్ద ఉన్న సమాచారాన్ని కమిషన్ కు ఇచ్చి సర్వేలు మార్పులు చేయాలని కోరుతున్నారట. అయితే కవిత పెట్టే ప్రతిపాదనను కమిషన్ స్వీకరిస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే కవిత రీఎంట్రీపై మాత్రం బీఆర్ఎస్ శ్రేణులు, నిజామాబాద్ బీఆర్ఎస్ కేడర్ మాత్రం ఫుల్ ఖుషి అవుతున్నట్టు సమాచారం. చూడాలి మరి కవిత రీఎంట్రీ తెలంగాణ పాలిటిక్స్ ను ఏ మేర ప్రభావితం చేస్తుందో.